మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం అంటే ఏంటంటే సహజసిద్ధంగా చాలామంది కూడా ఏదో ఆవేశము కోపంతో ఉన్న నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంటారు. అయితే కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పటం, బహిష్కరంగా ముందుకు వెళ్ళటం వల్ల కూడా ఇతనిలో ఉండే విషయాలన్నీ కూడా సమగ్రంగా చెప్పి దాన్ని ఒక చర్చ జరిపించి అలానే దాని విషయంలో కూడా ఏదైతే మాటలు ఆవేశపూరితంగా ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేసే దిశలో ఉన్న నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అంటారు. క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? గ్రహగమన గతులన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే గురువు కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో ఉన్నాడు. తర్వాత మే 1వ తారీఖు నుంచి మేషరాశిలోకి నుంచి వృషభ రాశిలోకి కృత్తికా నక్షత్రం 2వ పాదం ప్రవేశంతో వృషభ రాశి ప్రవేశంతో చతుర్థ స్థానంలో గురువు యొక్క ప్రవేశం అనేది ఉంటుంది. అలానే జన్మశని, ద్వితీయంలో రాహువు, అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం. ఇక సహజంగా రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి మారటం, దానితో పాటు మరి కుజుడు 45 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ అక్టోబర్, నవంబర్ మాసాల్లో వక్రత్యాగాలు, వక్రారంభాలు, గురుశనుల యొక్క సందర్భం అనేది ఏర్పడుతుంటుంది. అంటే గురువు శని యొక్క వక్రత్యాగాలు, వక్రారంభాలు కూడా ఏర్పడుతుంటాయి. అయితే కుంభరాశి వాళ్ళకి జన్మ శని అంటే శరీర రుగ్మతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తృతీయ స్థానంలో గురువు ఉండటం మంచిదే. ఎప్పటి వరకు? ఏప్రిల్ 30 వరకు మంచిదే. అయితే ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కుంభరాశి జాతకులు అవుతారు. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14 ఉంటుంది, ఖర్చు కూడా 14గా ఉంటుంది, రాజ్యపూజ్యం 6 ఉంటుంది, అవమానం 1 ఉంటుంది. అంటే సమతుల్యంగా ఉండే అవకాశం ఉంటుంది. గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే గురువు తృతీయంలో ఉండటం వల్ల లోహమూర్తి కావటం, అలానే శని సంవత్సరం అంతా కూడా జన్మంలో ఉండటం వల్ల తామ్రమూర్తి కావటం, రాహుకేతువులు కూడా లోహమూర్తులు కావటం జరుగుతుంది. అంటే ఎల్నాటి శని యొక్క ప్రభావం కూడా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా వారికి మధ్య రకమైన మిశ్రమైన కాలం చెప్పుకోవచ్చు. ఆదాయం అనేది బాగా ఉంటుంది. ఆదాయపరంగా ఇబ్బందికరమైన వాతావరణం లేదు, కానీ ఆదాయపరంగా కొంత ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. శుభఫలాల కన్నా కూడా అశుభ ఫలాలు కొంతమందికి బాగుంటాయి. అంటే అశుభ ఫలాలు ఏర్పడతాయి అనే విషయంలో ఉంటారు కొంతమంది. కానీ అశుభ ఫలాలు ఏర్పడే అవకాశం అనేది లేదు, కానీ శుభఫలాలే ఉంటాయి. కానీ వ్యవసాయదారులు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పంటలు చేతికి వచ్చే సమయం వరకు కూడా కొంత కష్టంగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అతి ఎక్కువగా పెట్టుబడులు పెట్టకూడదు. వ్యాపారస్తులకి, విజిలెన్స్ వారికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటిలో అనవసరపు గొడవలు, అలానే బంధువుల చేత మాట పడాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది. స్త్రీల ఆదరణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు అనుకున్న పదవులు లభించడం కూడా కొంత కష్టంగా ఉంటుంది. అయితే కుంభరాశి వాళ్ళ కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఉండాలి. సహనము, ఓపికగా ఉండాలి. ఏ కార్యక్రమం కూడా సానుకూలంగా అయ్యే అవకాశం ఉండదు. అతి కష్టం మీద శ్రమతోటి ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వృధా కార్యక్రమాల యొక్క అలసట ఉంటుంది, భయం కలిగే అవకాశం ఉంటుంది. అలానే ఆలోచన సరళి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన సరళిగా కాకుండా కొన్ని కార్యక్రమాలు నెరవేర్చడానికి కూడా కొంత ఉద్యోగ భంగము, మిత్ర వియోగము, కార్యభంగము, బంధువుల యొక్క వియోగం కూడా ఉండే అవకాశం ఉంటుంది. తేజోహాని. సంవత్సరం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచన చేసి ముందుకు వెళ్తేనే మంచి జరిగే అవకాశం. ప్రయాణాల యందు అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. శత్రుబాధలు, ఒత్తిడి, అధిక వ్యయము, అనవసరంగా విరోధములు, గృహంలో శుభకార్యక్రమాలు వాయిదా పడు చేత చికాకులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనోచాంచల్యము, బాధ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బంధు వ్యతిరేకత వల్ల సమస్యలు కూడా కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని పనులలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మిత్రభేదము, శ్రమ వృధా అగుట, మనస్సు పరిపరి విధాలుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి విషయంలో కూడా మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే గృహంలో కొంత మాట పట్టింపు, ఒడిదుడుకులు,
అనుకున్నవన్నీ కూడా సాధించడం, మర్యాద హాని, పాడి పంటలకు కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. మరి ఆదాయం 14 వస్తుంది, వ్యయం 14 వస్తుంది, గౌరవం 6 వస్తుంది, అవమానం 1 వస్తుంది అంటే గౌరవ ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కొంత అధిక శ్రమ చేయాలి. అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అధిక శ్రమ చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ఇవన్నీ కూడా గ్రహస్థితుల యొక్క మార్గాలు. అంటే గ్రహస్థితులు ఏదైతే ఉంటుందో ఆ స్థితిని బట్టి మన జీవితాన్ని మలుచుకొని ముందుకు వెళ్ళటమే మానవుడి యొక్క ధర్మంగా చెప్పబడింది శాస్త్రంలో. అందువల్ల ప్రధానంగా మనం ఆలోచించే స్థితి గతులు ఏ విధంగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి జన్మశని ఉంది. ఆ జన్మశని ఎప్పుడు తగ్గుతుంది అంటే ఏదైతే జన్మశని 2025 మార్చి 29వ తారీఖు ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతాడు. మేన్ రాశి ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోవటం వల్ల కొద్దిగా వీళ్ళకి వెసులుబాటు అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఆరోగ్యపరంగా ఉండే పరిస్థితుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిరాకులు ఉండకూడదు. మీరు వృత్తిరీత్యా ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తిరీత్యా కూడా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే వృత్తి అనేది చాలా అవసరం. బంధు వ్యతిరేక సమస్యలు కూడా వస్తాయి. బంధువులతో కొంత సహనంగా వ్యవహరించాలి. అనారోగ్య సూచనలు కూడా కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. శ్రమ వృధా కాకూడదు. అందువల్ల మనస్సు విషయంలో కొంచెం చాంచల్య బుద్ధి, మనసు ఆలోచన విషయంలో కొంత పరిగణలోకి తీసుకోవాలి. స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. శరీరంలో రుగ్మతలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండి వివాహ సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా కూడా ద్వితీయ స్థానంలో రాహు యొక్క ఉండటం వల్ల గోచారంలో కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా మనం ఇబ్బందులు కలుగుతున్నాయి కదా అని జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే కుటుంబపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగు వేయాలి. ఒకళ్ళు భార్య ఒక మాట అన్నా, భర్త ఒక మాట అన్నా కూడా అనుకోకుండా అనవసరంగా గొడవలు పడకుండా, బయట విషయాలని కూడా గొడవలు పడకుండా చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. ఏదో మా భార్య అన్నది భర్తే అన్నాడనే ఆలోచన చేసి, మా భర్తే అన్నాడని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పరస్పరం పడకూడదు. ధనపరంగా కూడా కొంత పొదుపు పాటించాలి. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి ముందుకు వెళ్ళాలి ఈ రాశి వాళ్ళు. మిగతా గ్రహస్థితి అంతా కూడా నెల రోజులకి అన్నీ కూడా గ్రహస్థితులన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఇక్కడ కుజశనుల యొక్క కలయిక కూడా ఏప్రిల్లో కొన్ని రోజుల పాటు నడుస్తుంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి కుంభరాశి వాళ్ళు. అంటే జన్మంలో శని కుజుడు కూడా కొన్ని రోజుల పాటు ఉంటాడు కాబట్టి 39 రోజుల పాటు ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్ళాలి. క్రోధినామ సంవత్సరం మీరు ఆలోచన చేయొద్దండి. కొన్ని పరిహారాలు నేను చెప్పినట్టు పరిహారాలు చేయండి. మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలండి? వీళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలానే ఏదైనా సరే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేయటం, అలానే సూర్య ఆరాధన చేయటం, అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయటం, అలానే జిల్లేడు సమిధులతోటి సూర్య హోమం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వీళ్ళందరూ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.